అంటే దీనిలో చాలా కండిషన్స్ మనకు తెలియదు కదా. సో దాన్ని బట్టి ఇంకా ఎల్ఓబి అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఎల్ఓబి ఇప్పుడు ఈ మంత్ నాకు ఎల్ఓబి కూడా వచ్చిందనమాట. ఎల్ఓబి వస్తే కొంచెం మన చెక్ అనేది ఎక్కువ పోతుంది. నాకు దీనిలో ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 294 రూపీస్ వచ్చింది. నా హైయెస్ట్ ఇన్కమ్ 9500 వచ్చింది. ఈ మంత్ మాత్రం నేను కొంచెం ఎల్ఓబి వల్ల 25,000 వరకు నేను వస్తుంది అనుకుంటున్నాను. సో ఇంత కష్టపడి నేను వెస్టేజ్లో నేను ప్రయాణం చేసేటప్పుడు, ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి నా చుట్టుపక్కనంతా కూడా మంచి మంచి ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, కొంచెం ఆఫీసర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అందరికీ వెస్టేజ్ చెప్తూ ఉంటే ఏంటంటే కొంచెం అంటే చాలామంది అంటే మీటింగ్లలో అదే మనం విన్నాం కదా, ఏంటిదంటే ఎంత ఇన్సల్ట్ అయినా భరించాలి. ఇప్పుడు అదే బీబీ మేడం చెప్పినట్టు మనం ఇక్కడ చోటి వాళ్ళకి లాగా నటించాలని చెప్పింది మేడం. నాకు ఆమె చెప్పినది బాగా గుర్తుందనమాట. సో ఎంతమంది ఎంత నెగిటివ్ మాట్లాడుకుని ఏం చేసినా సరే ఎవరిని వింటలేను. నా ప్రకారం నేను పోతున్నా, అందరికి చెప్తున్నా వెస్టేజ్ గురించి, వెస్టేజ్ నాలెడ్జ్ గెయిన్ చేసిన, అందరినీ పరిచయం చేస్తున్నా వెస్టేజ్ ఫ్యామిలీకి. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే నేను చేసిన జాబు అంటే చాలా అంటే మంచి మంచి వాళ్ళతో పరిచయాలు, మంచి అంటే ఆ స్థాయిలో ఉన్న జాబ్కి ఇప్పుడు వెస్టేజ్ ముందు నాకు అవి చిన్నగా కనపడుతున్నాయి. వెస్టేజ్ అంటే అది పెద్దగా కనపడుతున్నాయి. ఎందుకంటే వెస్టేజ్లో మనకి అంటే నేను నేర్చుకున్నది ఏంటిదంటే, వెస్టేజ్ అనే కంపెనీ ఆల్రెడీ 9 దేశాలు వెళ్ళిపోయింది. అది రేపు 2030లో 20 దేశాలకు వెళ్తుంది. మనకి 2040 70 దేశాలకు వెళ్తుంది. అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని ఇది వెస్టేజ్ కంపెనీ ఆక్యుపై చేస్తుంది. మొత్తం ప్రపంచ దేశాన్ని మొత్తాన్ని కూడా టర్నోవర్ పెరుగుతుంది. కాబట్టి అంటే అంటే ఇండియన్ కంపెనీ అంటే మీరు ఆలోచించండి, ఒక భారతదేశం కంపెనీ వేరే దేశాలు అడుగుపెట్టామంటే చాలా కష్టమైన పని. అటువంటిది మన వెస్టేజ్ కంపెనీ అన్ని దేశాలు అడుగుపెట్టి అన్నీ చేస్తుందంటే మీరు ఆలోచించండి. అంటే కంపెనీ గొప్పతనం ఎలా ఉంది. ఇంకా అందరూ కూడా మనం ఏమనుకుంటున్నామంటే ఇండియాలో ఇంకా మనం చెప్తుంటే కూడా ఇది వేస్ట్ కంపెనీ, ఇదేంటిదో అని అందరూ అంటున్నారు. బయట దేశాల్లో అయితే మీటింగ్స్కి అయితే ఎగబడుతుంది. అక్కడ మనకి స్టాక్ కూడా తక్కువైతుంది. ఇక్కడ అంటే బయట దేశాల చాలామంది దాని మీద డిమాండ్ ఎక్కువైంది వెస్టేజ్ కంపెనీకి. కాబట్టి మీ వెస్టేజ్ కంపెనీలో నేను ఇవన్నీ తెలుసుకున్న ప్రయాణం చేస్తున్నా. ఇప్పుడు ఇంకోటి నాకంటే ఇన్ని రోజులు నేను చేసిన జాబ్ కంటే కూడా నాకు వెస్టేజ్లో చేస్తున్నప్పుడు నేను చేసే పనికి నాకు అంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇక్కడ. అంటే అక్కడ ఏంటిదంటే నా సెల్ఫ్ అనమాట. ఏంటిది అక్కడ నేను ఉద్యోగం చేయడం, పైసలు తీసుకోవడము, జీతం తీసుకోవడము, నేను కోచింగ్ ఇవ్వడం ఉన్నాయి అంటే అంత సెల్ఫ్ అనమాట. కానీ ఇక్కడ ఏంటిదంటే ఒక 10 మందికి మనం అంటే మన టీంలో 10 మంది చెక్కులు ఇప్పించడం అంటే మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది అనమాట. అంటే మనం ట్రైనింగ్ తీసుకొని ఇవన్నీ చేయడం వల్ల మనం 10 మందికి ఉపయోగపడుతున్నాం వెస్టేజ్ కంపెనీలో. కాబట్టి మీరు కూడా అందరూ కొత్త వాళ్ళు చాలామంది వచ్చినట్టు. సో వెస్టేజ్ కంపెనీ వదలకండి, గట్టిగా నిలబడి 1 ఇయర్ గట్టిగా నిలబడితే మీకు కూడా కంపల్సరీ 1 ఇయర్లో 1 lakh అనేది మీరు కూడా అందరు రీచ్ అవుతారని కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.